అమరావతి రాజధానిలో 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి దాదాపు 53 కోట్లు ఖర్చు అవుతుందట. ఇది నేను చెప్పింది కాదండి. గ్రేట్ ఆంధ్రాలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్లో చూసిన తర్వాత నేను కూడా నివ్వెరపోయాను. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అమరావతిలో రోడ్లు వేయాలా? అటువంటి ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంచుకోవాలి? వ్యక్తుల స్వార్థ ప్రయోజనం కోసం అమాయకపు ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఈ పాలకులు? వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్రంలో ప్రధాన పట్టణాలు ఉండగా 3 పంటల పండే పంట పొలాలని రాజధానిగా చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని నేను బాధతో ఈ వీడియో చేస్తున్నాను. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అంటాడు చంద్రబాబు. రాష్ట్రం నాశనం అయిపోయింది అంటాడు చంద్రబాబు. రాష్ట్రం దివాలా తీసేసింది అని అంటాడు చంద్రబాబు. వెంటిలేటర్పై ఉంది అంటాడు చంద్రబాబు. ఇన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు గారికి? ఇన్ని తెలిసి కూడా, రాష్ట్ర పరిస్థితి బాగోలేదు అని తెలిసి కూడా పంట పొలాలను రాజధానిగా చేసుకుని అందులో లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి అని ఎందుకు చంద్రబాబు గారికి ఐడియా వచ్చింది? ఏ స్వార్థం లేకుండా ప్రజాధనాన్ని లక్షల కోట్లు దుర్వినియోగం చేయాలని ఎందుకు చంద్రబాబు అనుకున్నాడు? చంద్రబాబు గారు అమరావతి ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నాడు? విశాఖపట్నం ఉంది, విజయవాడ ఉంది, రాజమండ్రి ఉంది, తిరుపతి ఉంది, కర్నూలు ఉంది, నెల్లూరు ఉంది. ఈ పట్టణాలలో ఏదైనా ఒక మంచి పట్టణాన్ని ఎంచుకుని కొద్దిపాటి పెట్టుబడులతో రాజధాని కట్టచ్చు. కానీ అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకుని వర్షం వస్తే, నీళ్లు వస్తే ఆడ మునిగిపోతుందట అమరావతి. ప్రతిసారి వీడియోలు చూపిస్తుంటారు, పేపర్లో ఫోటోలు వేస్తుంటారు, చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. 30 అడుగులు తవ్వితే నీళ్లు వస్తాయట. అటువంటి భూమిలో 1 కిలోమీటర్ రోడ్డు వేయాలంటే దాదాపు కూడా 53.88 లక్షలు ఖర్చు అవుతుంది అని గ్రేట్ ఆంధ్రాలో ఆర్టికల్ రాయటం జరిగింది. అదే తిరుపతి పట్టణంలో 21 మెట్రో రోడ్లకి కేవలం 50 కోట్లు ఖర్చు పెట్టారు. బ్రహ్మాండంగా రోడ్లు వేశారు తిరుపతిలో. వైసీపీ ప్రభుత్వం తిరుపతిలో రోడ్లు వేయటం చూసి, చాలా చక్కగా రోడ్లు వేయటం చూసి ప్రజలంతా కూడా సంతోషించారు. అటువంటిది ఈరోజు రాజధానిలో ఒక పొలంలో రోడ్డు వేయాలంటే ఆ పొలంలో ఫస్ట్ మట్టి తోలాలి, తర్వాత కంకర తోలాలి, ఆ కంకర తోలిన తర్వాత మళ్ళీ తారు పోయాలి. ఇన్ని పనులు ఆ రోడ్డు వేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చుతో కూడుకున్న పని, ఇంత ఖర్చుతో కూడుకున్న భూమిని రైతుల దగ్గర సేకరించి అక్కడ రాజధానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏముంది అని ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను. ప్రజాధనం అంటే లెక్క లేకుండా సొంత ప్రయోజనాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే ముందుగా అక్కడ భూములు టీడీపీ నాయకులు చంద్రబాబుతో సహా కొనుగోలు చేశారు అని అందరికీ తెలిసిన విషయమే. ఒక నారాయణ గారికి మరియు లింగమనేని రమేష్ గారికే 100 ఎకరాల పైన, నారాయణ గారికి లింగమనేని రమేష్ గారికి 350 ఎకరాల పైనే భూములు కొన్నారు. చంద్రబాబు గారు హెరిటేజ్కి భూములు కొన్నారు. సొంత ఇంటికి ఇప్పుడు 5.6 ఎకరాలు భూమిని ఇల్లు కట్టుకునేదానికి ఆయన మళ్ళీ భూమి కొనడం జరిగింది. ఇలా రైతుల దగ్గర దాదాపు 50,000 ఎకరాలు సేకరించి మరో 40,000 ఎకరాలు కూడా సేకరించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నాడు, రైతుల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని రైతులే కొయ్యమురు అంటున్నారు. మొదటిచ్చిన భూమికే మాకు ప్లాట్లు ఇవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ భూములు అడుగుతున్నావు అని రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. ఇటువంటిది చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రజాధనాన్ని లక్షల కోట్లు దారబోస్తూ ప్రజల సొత్తును నీళ్ళల్లో వేసేసినట్లు ఎందుకు పనికి రాకుండా ఒక పంట పొలాలపైన పెట్టడం అనేది ఏమాత్రం కూడా బాగులేదు. దీనిపై రాష్ట్రంలోని మేధావులు, ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పాలి. 1 కిలోమీటర్ రోడ్డుకు 53 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.